కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. గట్టిగా చదవండి అమ్మా. సచ్చిన వారిలో విడబడిన వాడినైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకనివలె అయితిని, నీవిక స్మరింపరాని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలముల్లోను నీవు నన్ను పరుండు పెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే తల్ల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవబడిన లేఖన భాగాలు దీవించండి, ఆస్వాదించండి. నీ ఆత్మచేతను నింపండి. నీ ఆత్మచేతను నింపి నాలో మీరుండి వచ్చిన సంఘ ప్రజలందరితోనూ, యంత్రం ద్వారా వింటున్న ప్రజలందరితోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరితోనూ మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జయముగల నామానికే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే మనం అందరం అనుకోవచ్చు, ఈ కీర్తనలు దావీదు కీర్తనలే కదా అనుకుంటాం. ఈ కీర్తనలు దావీదు ఒకలే కాదండి. దావీదు రాశాడు, మోషే రాశాడు, ఆషాపు రాశాడు, కోరాహు కుమారులు రాశారు. అలాగే 80వ కీర్తనలోకి వచ్చేసరికి ప్రియులారా, రచించింది ఎవరనంటే హేమాను. ఎవరండి? ఈ 88వ కీర్తన రాసించింది ఈ ఒక్క కీర్తనే ఆయన రచించాడు, హేమాను. ఈ కీర్తనలో రచించి ఆయన రచించినది కీర్తన ఎవరు పాటగా పాడారు, ఎవరు సంకీర్తనగా దీన్ని పాడిందంటే కోరాహు కుమారులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రచించింది ఒకరు, దాన్ని పాడింది ఇంకొకరు. ఇప్పుడు ఆ రచించిన ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటనంటే ప్రియులారా, ఇదిగో చచ్చిన వారి వలె విడబడిన వాడిని అయితిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. అయితే నీవిక స్మరింపవని వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. సచ్చిన వారి వలె ఎలాంటండి? సచ్చిన వారి వలె ఒక్కని వలె అయితే నేను అంటే హేమాని చెప్తున్న మాట ఏంటంటే, చచ్చిపోయిన మనుషులు ఉన్నారు చూసారా, వారి వలె ఒక్కని ఉన్నాను. వారిని ఎక్కడ తీసుకెళ్తారండి? సమాధుల్లో పెట్టేస్తూ ఉంటారు, హతులైపోతుంటారు అని చనిపోతారు. సమాధులు పెట్టిన తర్వాత ఆడు ఎందుకు నిర్జీవం లేక ఉండంటే హతుల వలె నేను ఉన్నాను అంటే, తర్వాత నీవు ఇంకెప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, స్మరించమంటే నువ్వు ఎప్పుడు కూడా నన్ను జ్ఞాపకం కూడా తెచ్చుకొని అంటే ఒక్కని వలె ఉండిపోయాను. అయితే వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఎంత వేదనతో ఉన్నాడు, ఎంత దుఃఖముతో ఉన్నాడు, ఎంత బాధతో ఉన్నాడో ఈ కీర్తనలో ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకు తెలుస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు మనోవేదన చేత నేను చచ్చిన వారి వలె ఉన్నాను, హతుల్లో ఒక్కనై సమాధిలో ఉన్నాను, నువ్వు ఎప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంకెప్పుడు నన్ను తలుసుకోవని చెప్పి, అయ్యో నన్ను ఎప్పుడు స్మరించవని చెప్పి, ఒక్కని వలె అయి ఉన్నానని చెప్పి ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడు హేమాన్ అంటే పిల్లరా, ఈ ఒక్క మాటలు మనం గమనించినట్లయితే, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రియులారా, ఈ వాక్యానికి ఇదిగో ప్రియులారా కోరహ కుమారులు కూడా అక్కడ ఉన్నారంటే ఇది ఏ సందర్భంలో రాయబడి ఉంటుంది, ఎప్పుడు రాయబడి ఉంటుంది అంటే ప్రియులారా, కోరాహు కుమారులు కూడా అక్కడ దీన్ని ఉన్నారు, వారు కూడా ఇక్కడ పాడారు అని అంటే ప్రియులారా, కోరాహు కాలంలో అంటే కోరాహు కుమారులు అంటే కోరాహు కాలంలో కోరాహు, దాతాను, అభిరాములు వారు ఏం చేసి ఉంటారు? దేవుడికి విరోధమైన కార్యాలు చేశారు, దేవుడికి నచ్చని విధంగా నడుచుకున్నారు. అందుకే మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదవండి. పేజీ నెంబరు 124. కోరాహు, దాతాను,
అభిరాముల యొక్క నివాసముల చుట్టూ నుండి తొలగిపోవుడని జన సమూహములతో చెప్పుము. అప్పుడు మోసే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చెప్తండి? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోండి. ఎందుకు గుడారం యొద్ద నుండి తొలగిపోమంటున్నాడు? దుష్టులని చెప్పి మోస అంటున్నాడంటే పిల్లరా, వీరితో పాటు పిల్లరా అభిరాము, కోరాహు, దాతానులు ప్రియులరా, వీరికి తోడు 250 మందిని ప్రియులరా సమకూర్చుకొని మోషేకి విరోధముగాను దేవునికి విరోధంగా లేచారు. వీళ్ళు సంఘానికి విరోధంగా లేచారు పిల్లరా. వీరు దేవుడికి విరోధంగా, మోషేకి విరోధంగా లేచినప్పుడు పిల్లారా, ఇదిగో దేవాదు దేవుడు వారి మీదకి ఒక భయంకరమైన ఉగ్రత ప్రియులారా. ఎలాంటి ఉగ్రతనంటే పిల్లారా, భూమి కంపించి పిల్లారా 2 పాయలుగా చీలి ఒక వింతైన మరణము వారికి సంభవించింది. దేనికి స్తోత్రాలు లేదా. ఒక పక్క నుండేమో ఆకాశం అగ్ని వారి ఇల్లులు కాల్చివేసింది, భూమి నెరలు విడిచి ప్రియులారా వారిని మింగివేసింది. దేవునికి స్తోత్రాలు లేదా. దాన్ని చూసినట్టు హేమాను, దానితో పాటు అక్కడ ఉన్న ప్రియులారా కోరా కుమారులు కూడా ప్రియులారా ఈ కీర్తన గ్రంథంలో రచించినటువంటి మాటలే మనం చూస్తున్నట్టయితే ఆయన చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా, సచ్చిన వాని వలె నేను అయితిని, ఇదిగో సచ్చిన వాని వలె నేను అయితిని, నేను సమాధిలో పడి ఉన్న హతుల్లో ఒకని వలె ఉంటేని, నేనిక స్మరింపరాని వలె అయితిని, వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు. 6వ వచనముకు సరిగా అగాధమైన గుంటలోను చీకటి గల ఊబిల్లోను అగాధ జన్మలోను నీవు నన్ను పరుండు పెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ భయంకరమైన మరణం చూస్తున్నారు, ఆ భయంకరమైన తెగులు చూస్తున్నారు, ఆ విపత్తును చూసి పిల్లారా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఎక్కడంటే అగాధమైన గుంటలోను చీకటి గల చోటుల్లోను అగాధ జలములను నన్ను పరుండు పెట్టి ఉన్నావు, నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. హల్లెలూయా. అందుకే నేను సచ్చిన వారి వలైనాను, సమాధిలో పెట్టినట్టు వాడిగా ఉండిపోయాను. ఇంకెప్పుడు కూడా నేను స్మరించరాని వారిని నువ్వు ఎప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్మరింపరాని వలి మేము అయిపోయి ఉన్నాము. ఎందుకనంటే పిల్లారా కోరహతో పాటు దాతాను అభిరాములతో పాటు ఇంకా 256 మంది సంఖ్యాకాండము 16వ అధ్యాయం మనం చూసుకుంటే దేవునికి విరోధంగా మోషేకి విరోధంగా లేచి ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి ప్రియులారా, ఈ యొక్క హేమాన్ అంటున్నాడు వారు నీ చేతులుండి తొలగిపోయి ఉన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రియులారా, ఇదిగో దేవుని చేతుల నుండి నువ్వు తొలగిపోయావేమో. వారు ఎవరి చేతుల నుండి తొలగిపోయారు? దేవుని చేతులు ఉన్నని చెప్పి క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సకల సౌకర్యాలకు సమృద్ధిగా ఉన్నాయి పిల్లరా. ఇప్పుడు అగాధమైన ఊబిలోకి వెళ్ళిపోయారు. ఒక వింతైన మరణం వాళ్ళని కబలించి వేసేసింది. అది చూసినంటే హేమాన్ అంటున్నాడు వారు నీ చేతుల నుండి తొలగిపోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు కూడా చాలామంది చాలా విధాలుగా తొలగిపోతూ ఉంటున్నారు. దేవుని సన్నిధిని తొలగిపోతూ ఉంటున్నారు, ఉపవాస ప్రార్థనలు తొలగిపోతూ ఉంటున్నారు, పరిశుద్ధమైన ఆదివారాన్ని ఈ పునరుద్ధాన ఆదివారం తొలగిపోతూ ఉంటున్నారు. చాలామంది ఎక్కడెక్కడ తొలగిపోతూ ఉంటారండి. ఉద్యోగులు తొలగిపోయినట్టు ఉంటారు, చేతి పనుల్లో తొలగిపోయినట్టు వారు ఉంటారు, వ్యాపారంలో తొలగిపోయినట్టు ఉంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా చోట్ల ఎక్కడంటే తొలగిపోతారు, రాజకీయ పార్టీల నుండి తొలగిపోయినట్టు ఉంటారు. కొన్ని చోట్లేమో ఒక 10 మంది 20 మందికి ఉజ్జీలు కట్టుకున్నప్పుడు వారిలో ఐక్యత లేదని తొలగిపోయినట్టు వారు ఉంటారు, సమాధానం లేదని చెప్పి తొలగిపోయినట్టు ఉంటారు. కుటుంబంలో ప్రియులారా ఇదిగో నీ దగ్గర నుంచి నాకు రావలసినవన్నీ రాలేదని చెప్పి తొలగిపోయినట్టు ఉంటారు. అంటే ఈరోజు చాలామంది నానా విధాలుగా తొలగిపోతున్నారు. అయితే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థనలో తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు, పాట ఇవ్వలేదని తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు, ప్రార్థన ఇవ్వలేదని చెప్పి తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు. అయ్యో నాకు ఇక్కడ మంచి గౌరవం దొరకలేదని చెప్పి తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు. అమ్మ ఏంటి ప్రార్థనకు రావట్లేదని అడిగితే తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు. అమ్మ గద్దిస్తే తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు. సంఘంలో పిల్లలు ఈరోజు చాలామంది ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని తొలగిపోయినట్టు వారు చాలామంది ఉన్నారు. నువ్వు ఎవరి చేతుల నుండి తొలగిపోతున్నావు? ఇవి ఎవరి చేతుల నుండి తొలగిపోతున్నావు?
నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో ఈ సంఘంలో నుండి ఈ మనుషుల ఒడుల నుండి తొలగిపోతున్నావు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు తొలగిపోయేది నా నుండి కాదు, ఈ సంఘం నుండి కాదు. నువ్వు తొలగిపోయేది సాక్షాత్తు ఎవరి నుండి తొలగిపోతున్నావు అంటే నీ కొరకు నా కొరకు ప్రియులారా, ఇదిగో జీవాన్ని ఇచ్చిన దేవాది దేవుడు, నీ కొరకు నా కొరకు కలవరసిలో ప్రాణం పెట్టిన దేవుడు, త్యాగం చేసిన దేవుని యొక్క చేతి ఒడిలో నుంచి తొలగిపోతున్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడి నుండి చేతి ఒడిలోని తొలగిపోతున్నారు. ఆయన మనల్ని ఏం చేశారంటే ప్రియులారా, అగాధమైన ఇదిగో ప్రియులారా ఊబులో మనం చిక్కబడిపోయి ఉన్నాము, పాపంలో చిక్కబడిపోయినాము, ఇదిగో శాపములో ఉన్నాము. ఈ శాపం నుంచి పాపం నుంచి ప్రియులారా ఇదిగో మనము కాలిపోతూ ఉన్నాము. ఆ పాప పొడిలో చిక్కబడి ఉంటే ప్రియులారా సాతాను మనల్ని నానా విధాలుగా శోధిస్తూ ఉంటే ఇదిగో మనం ఆదుకున్నట్టు వారు లేరు, ఆదరించినట్టు వారు లేరు, మనల్ని ఓదార్చినట్టు వారు లేరు. అలాంటి సమయంలో ప్రియులారా నీ దుర్భరమైన జీవితాన్ని, నా దుర్భరమైన జీవితాన్ని, ఈ మురుకు జీవితాన్ని ప్రియులారా, పెంట కుప్పలో ఉన్న మన జీవితంలో ప్రియులారా ఎవరు అందించలేకపోతే కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశారంటే ప్రియులారా నీ కొరకు నా కొరకు ప్రియులారా నేల మట్టుకు వంగి ఇదిగో పెంట కుప్పలో మనల్ని ఏం చేశారంటే ప్రియులారా ఛేదించి పైకి లేపాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పైకి లేపి ఇప్పుడు ఆయన ఎక్కడ మమ్మల్ని ఉంచాడు? ఎక్కడ ఉంచాడు మనల్ని? ఆయన అరచేతులు మన ఉంచాడు. చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ చెక్కుకున్నానంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. చూడుము నేను అరచేతుల్లో చెక్కుకున్నాను, నీ తల్లి మరిచి నీ తండ్రి విడిచి నేను ఎడవను ఎడబాయును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన చేతుల్లోకి వచ్చి నీవు నీ బంధువులని ఆదరించలేనప్పుడు, నీ స్నేహితులని సేరదీయలేనప్పుడు, నీ కుటుంబ సభ్యులని సేరదీయలేనప్పుడు, నీ స్నేహితులని సేరదీయలేనప్పుడు ఆయన సేరదీసి ఆయన హక్కుని చేర్చుకొని ఆ కౌగుటిలో ఉంచుకున్నాడు. ఆ కౌగుటి నుంచి నువ్వేమైపోతున్నావంటే ఈరోజు తొలగిపోతూ ఉంటున్నారు. ఎవరి మీద కోపం మీద తొలగిపోతూ ఉంటున్నారు? ఎవరి మీద కోపం ద్వారా తొలగిపోతుంటున్నావు? ప్రార్థనకు రమ్మని చెప్పగానే తొలగిపోతున్నావు, గద్దించగానే తొలగిపోతున్నావు. అయ్యో ప్రార్థన చేయమంటే తొలగిపోతూ ఉంటున్నారు. దేవుని సంఘములో ప్రియులారా నువ్వు నా నుంచి కాదు నువ్వు తొలగిపోతున్నది అనుకుంటున్నావేమో. అయ్యో ఈ సతీష్ పాస్టర్ గారు నుంచి నేను తొలగిపోతున్నాను అనుకుంటున్నాను. నువ్వు తొలగిపోయింది ఎవరి నుంచి అంటే ప్రియులారా సాక్షాత్తు సమస్తమును సృజించిన జీవాధిపతి చేతులుండి తొలగిపోతున్నావు. జ్ఞాపకం చేసుకోండి. వారంట ఆయన చేతిలో నుండి తొలగిపోయారు. దేనికి స్తోత్రాలు లేదా? ఎందుకు తొలగిపోయారంటే ప్రియులారా అక్కడ దోతాను అభిరామ కోరహాలు కూడా ప్రియులారా మేము సేవకులమే, మేము పరిశుద్ధమైన సన్నిధిలో నిలవగలిగేటట్టుగానే, మేము బలులు అర్పించగలిగినట్టు వారమే, మాకు మీకు తేడా ఏమి, మేము పరిశుద్ధులమని చెప్పి వారు దేవునికి ప్రియులారా మోసకు విరోధంగా నిలబడ్డారు. ఈరోజు దేవుని కార్యంకి విరోధంగా నిలబడుతున్నామేమో, దేవుడికి నచ్చలేని కార్యాలు చేస్తున్నావేమో, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నావేమో, సంఘానికి నచ్చంగా విరోధంగా ఉంటున్నావేమో, సంఘాన్ని ఒకవేళ సెడగొట్టేదానిగా ఉంటున్నావేమో, సంఘానికి వచ్చే ఏదో కుటుంబ సభ్యులను వేరు చేయాలనుకుంటున్నావేమో, సంఘాన్ని చిన్నాభిన్నంగా చేయలేని ఒకవేళ అనుకుంటున్నావేమో. ఈరోజు ఇదిగో నువ్వు దేవునికి ఏ కార్యము చేసినా దేవునికి విరోధమైనవి. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఒక వింతైన మరణం వచ్చి వారు ఎక్కడి నుండి తప్పిపోయారంటే దేవుని చేతుల నుండి తొలగిపోయారు. ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా ప్రియులారా దేవుని చేతుల నుండి తొలగిపోకూడదు. త్వరగా తొలగిపోతూ ఉంటున్నారు. ఎలాగ తొలగిపోతున్నారంటే ప్రియులారా చూడండి నిర్గమాకాండము 32:8 అధ్యాయము 32:8 వచనం. నేను వారికి నియమించిన త్రోవ నుండి ఏం చేశారంటండి? నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారంట. ప్రభు ఏతో మనకి ఏర్పాటు చేశాడు? సత్యమైన మార్గం, జీవం గల మార్గం. ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తే వారంటే ఇశ్రాయేలు ప్రజలంట నేను నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయారంట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వేదన పడ్డారు, దుఃఖపడ్డారు, కన్నీరు గార్చారు, అంగలార్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా మోషేని ఎన్నుకొని ఐగుప్తుల ప్రజలను తన బహుబలమైన హస్తం చేత బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం పాయలు చేసి సినాయి పర్వతం దగ్గర ప్రత్యక్షంగా గుడారంలో ప్రియులారా వారితో దేవాదేవుడు ముఖాముఖిగా మాట్లాడి వారిని దర్శించినప్పుడు కూడా
వారు ఏమయ్యారంటే ప్రియులారా, త్వరగా తొలగిపోయారు. ఈరోజు దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించాడు. ఈరోజు కూడా ఇదిగో ఇక్కడున్న నీకు కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఏ మార్గము? నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవన మార్గం చూపించాడు. ఈ సత్య మార్గాలు నడుస్తున్నావు, జీవ మార్గాలు నడుస్తున్నావు, నేనే మార్గమని యేసుని వెంబడిస్తున్నావు. నువ్వు ఇంకొక మార్గంలోకి వెళ్ళకూడదు, ఇంకొక త్రోవలో నువ్వు నడవకూడదు, దేవునికి నచ్చని విధంగా నువ్వు జీవించకూడదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి రాకమునకు లోకము ఆశలతో మనం మిళితమై జీవించామో, దేవుని ఎప్పుడైతే అంగీకరించామో, దేవుని ఎప్పుడైతే నమ్ముకున్నామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఇప్పుడు దేవుడు నిన్ను లోకము నుంచి నన్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జీవం మనదై ఉండాలి, ఒక ప్రత్యేకమైన ఏర్పాటు మనదై ఉండాలి, ఒక ప్రత్యేకమైన ఒక తలంపులకు మనం నడుస్తూ ఉండాలి. ఆ జీవాన్ని మనం నడుస్తున్నప్పుడు ఆ సత్యం గల దేవుడు, జీవం గల దేవుడు ఆయన మార్గాలు గుండా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రియులారా, జీవమైన వాగ్దానం దరిచేరే రహదారిలో, దర్పణమైన అల్పమైన ఆశలు అలచడిలో, జీవమైన వాగ్దానం దరిచేరే రహదారిలో, దర్పణమైన దల్పమైన ఆశలు అలచడిలో, దరిచేరే దారి కానక దీనుడనై నేనుండగా, దరిచేరే దారి కానక దీనుడనై నేనుండగా, వాగ్దానమిచ్చి వారసుడై నన్ను నడిపెను తనతో, వాగ్దానమిచ్చి వారసుడై నన్ను నడిపెను తనతో. సర్వశరీరుడా సర్వలోకనాథుడా, శరీరారు నీకు సర్వోన్నతుడా, సర్వము నీవే, జీవము నీవే, త్యాగము నీవే, దీర్ఘశాంతుడా, సర్వము నీవే, జీవము నీవే, త్యాగము నీవే, దీర్ఘశాంతుడా, సర్వశరీరుడా సర్వలోకనాథుడా, శరీరారు నీకు సర్వోన్నతుడా. హల్లెలూయా. ఆయనతో ఈ లోకములో ఎవరు సరిరారు. జీవమైన వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఎక్కడికి నడవడానికి? కనానికి నడడానికి జీవన వాగ్దానం ఉంది. గానివంట ప్రియులారా, మోషే ఎప్పుడైతే సినాయి పర్వతం ఎక్కి దేవుడి దగ్గర ప్రియులారా 40 రోజులు గడుపుతూ ఉన్నాడో, ఆ గడుపుతున్న సమయంలో ప్రియులారా వీరు ఇశ్రాయేలు ప్రజలు కింద ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎప్పుడైతే సేవకుడు దూరం అయ్యాడో, సేవకుడు కొన్ని రోజులు కనబడిపోయేసరికి ఏమేరంటే వారు దేవుని యొక్క మార్గాలు, ఏ మార్గాలు అయితే వారికి చూపించాడో ఆ మార్గం త్వరగా తొలగిపోయారంట. వాళ్ళు ఏం చేశారండి? త్వరగా తొలగిపోయారు. ఈరోజు ప్రియులారా, అలాగ మనం త్వరగా ఒకవేళ తొలగిపోయి ఉన్నట్టయితే జీవాధిపతి అనే దేవుడు మరలా మనకి వాగ్దానం ఇచ్చి ఆయనతో మనకు నడపడానికి మన తోడుగా రాబోతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరలా వాగ్దానం ఇచ్చి ప్రియులారా, వాగ్దానం ఇచ్చి మనకి ఆయనతో మనల్ని నడపడానికి త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు తొలగిపోయి ఉన్నావేమో, త్వరగా మార్గం దేవుడిచ్చిన మార్గం తొలగిపోయి ఉంటే, ప్రభువా ఈ మార్గాలు నిజమే తండ్రి నాయన, జీవమైన వాగ్దానం నా దగ్గర ఉంది ప్రభా, నేను రక్షణ పొందుకున్నానయ్యా, బాప్తిష్యం పొందుకున్నాను ప్రభా, నిత్య జీవమునకు చేరే మార్గపు అయా మా వాగ్దానం నాకు ఉన్నప్పటికీ ప్రభా, అయ్యా నీ మార్గాలు కూడా నడవలేక నేను తొలగిపోయానని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్టయితే మరలా ప్రభు ఆయన నీ చేయి పట్టుకొని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే 2 పేతురు రాసిన పత్రిక 2:21 ఏ విధంగా ఉంటుందో చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 2:21 ఈ విధంగా ఉంటుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము ఏం పూర్వకంగా అండి? అనుభవపూర్వకముగా తెలియక ఉండటమే వారికి మేలు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి పిల్లరా,
ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఎవరి పేతురు? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు ఒక శిష్యుడు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞానుసారంగా నడుస్తూ ప్రియులారా, ఏ శిష్యులతో అయితే ప్రియులారా ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అని చెప్పి యేసుక్రీస్తు వారు అన్నారు, ఆ శిష్యుడే పేతురు. ఆ పేతురు చెప్తున్నాడు ఏమనంటే ప్రియులారా, ఇదిగో వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకి ఉండితే వారికి మేలు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే అనుభవపూర్వకముగా తెలిసి తొలగిపోయావనుకో, ఇది ఏ మార్గం అంటది? ఏ మార్గం అంటే నీతి మార్గము. నీకు తెలిసి తొలగిపోకూడదు. అది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకొని మేలులు అనుభవించి ఆశీర్వాదాలు పొందుకొని దీవెనలు పొందుకొని స్వస్థతలు పొందుకొని అనేకమైన ఆపదల నుంచి దేవుడు రక్షించి నేను ఇదిగో ఇక్కడ నిలబెట్టి నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు ఆ మార్గాలను ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు నుంచి అనుభవపూర్వకంగా తెలియకంటున్నప్పుడు నువ్వు తొలగిపో, నీకు మేలే. కానీ అనుభవపూర్వకంగా తెలుసుకొని తొలగిపోయేవు అనుకో ప్రియులారా, అది మనకి కీడు. అందుకే ప్రియులారా ఇక్కడ దోతాను, అభిరాములు, కోరాహులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ప్రభు గురించి. అనుభవపూర్వకంగా ఆయన క్రియలు చూశారు, ప్రత్యక్షంగా ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ప్రత్యక్షంగా ప్రియులారా ఆకాశం నుండి వడగండ్లు పడటం చూశారు, ఆకాశం నుండి ప్రియులారా ఇదిగో ప్రియులారా ఆ యొక్క పేలు రావటం చూశారు, మిడతలు రావటం చూశారు, ఇదిగో ఐగుప్తు యొక్క పంట నాశనం అవటం చూశారు, నీటిని రక్తంగా మార్చడం చూశారు, ఐగుప్తులను తొలుసులు సైతం హతమవటం చూశారు ప్రియులారా. అంతేకాదు కానీ ఎర్ర సముద్రం దగ్గర వారు దాటక ముందు ప్రియులారా పరోసాన్ని వెనక నుండి తరుముతూ ఉంటే ప్రియులారా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తులకి మధ్యలో ప్రియులారా అగ్ని స్తంభముగా ప్రభు నిలవటం చూశారు. అలాగే ప్రియులారా మోసే చెయ్యెత్తినప్పుడు దేవాదు దేవుడు ఐగుప్తుని ఎర్ర సముద్రం 2 పాయలుగా చూసేయడం చూశారు. ఇలాంటి అద్భుతాలు అన్నీ చూసి కూడా ఏమయ్యారంటే వారు అనుభవపూర్వకంగా తొలగిపోయారు. అందుకే వారికి సంభవించలేని ఒక వింతైన మార్గం సంభవించింది. అందుకే ఇక్కడ హేమాన్ అంటున్నాడు, నేనైతే ప్రభువా సచ్చిని వారి వల్ల ఒకరినైతేనే, సమాధిలో అతులైనంటి వారిని ఒకవేళ అయితేనే, నీవు ఇంకెప్పుడు కూడా నన్ను స్మరణకి తెచ్చుకొని వారి వేళ అయితేనే, అంటే జ్ఞాపకం చేసుకునే వారి వేళ అయిపోతేనే, అయితే వారు నీ చేతుల నుండి తొలగిపోయారు. హల్లెలూయా. ఈరోజు అనుభవపూర్వకంగా ఒకవేళ మనము కూడా తొలగిపోతే, ఈరోజు నేను నా నోటంట ఆ మాట అంటున్నాను, దయచేసి క్షమించండి. దోతాను, అభిరాములు, కోరాహులు ప్రియులారా ఏ స్థితిలోకి వెళ్ళిపోయారో, ఏ పరిస్థితులు అనుభవించారో ప్రియులారా అది మనం అనుభవించకూడదు. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే వారు తొలగిపోయారు కానీ నేను తొలగిపోలేదయ్యా, నేను అగాధమైన ఇదిగో చీకటిగల ఊపులో నేనున్నాను ప్రభు అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రియులారా ఆయన మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే మనం ఎలాగుండాలి, మనం ఏ విధంగా జీవించాలి? అనుభవపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన మనము ఏ విధంగా మనం ఉండాలి అని అంటే ప్రియులారా కొన్ని మాటలు, 1-2 మాటలు చూసుకుందాం. మనము చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక ముందే ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ 1-2 మాటలు చదవండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యములో నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణముల నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, యాకోబు ఎవరు? యేసుక్రీస్తు సహోదరుడు, సాక్షాత్తు ప్రియులారా మరియా గర్భాన్ని పుట్టిన సహోదరుడు, యేసుక్రీస్తు సహోదరుడు. ఈయనేమని చెప్తున్నాడు? నా సహోదరులారా, ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఏంటండి
ఎవరైనా సరే సంఘములో, మీకు ఇంకా అర్థం కావడానికి, సంఘములో ఎవరైనా చెప్పి సత్యములో నుండి తొలగిపోయినాడు, సత్యములో ఉండే, అసత్యములో నుండి కాదండి, సత్యములో నుండి తొలగిపోయిన ఎడల మరి ఒకళ్ళంటే మనలో ఎవరో ఒకరు తొలగిపోయినట్టు వారిని మరలా మన సంఘాన్ని నడిపించమనుకోండి, వారి యొక్క విస్తారమైన పాపములంట ఏమవుతాయండి, కొట్టివేయబడతాయి. అంతేకాదు ఆత్మ నువ్వు నరకములోకి నెట్టివేయకంట ఆత్మను రక్షించే ఘనత నీకు కలుగుతుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కలుగుతుంది ఉంటుంది పిల్లారా? చాలామంది ఈరోజు ఏమైపోతున్నారు, చాలామంది తొలగిపోతున్నారు. ఎక్కనండి? సత్యంలో నుండి తొలగిపోతున్నారు. కొంతమంది పొగడాలి, ఎంతసేపు కూడా ఏం చేయాలండి, అమ్మ నువ్వు అలాగమ్మా, నువ్వు ఇలాగమ్మా, అమ్మ నువ్వు ఉంటే అద్భుతము, నువ్వు ఉంటే ఆశ్చర్యము, అమ్మ నువ్వు లేకపోవడం అనేది ఇది పొగడాలి. పొగను అనుకోండి, గద్దించడం అనుకోండి, అమ్మ నువ్వు అలా ఉండకూడదు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీతిగా ఉనండి, మీ యొక్క క్రమాలు సక్రంగా ఉంచేసుకోండి అని చెప్పి గద్దించమనుకోండి, మీరు చేస్తున్న పనులు బాగోలేదు, మీ మాట తీరిపాలి, మీ ప్రవర్తన బాగోలేదు, దేవుడి సన్నిధికి వచ్చి మీ ప్రవర్తన మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, మీ తలంపులు మార్చండి అన్నాం అనుకోండి, వారు ఏమైపోతారండి, వెంటనే తొలగిపోతూ ఉంటారు. ముఖం చిన్నపుచ్చుకొని. ఎలాగా? ఒక పరిశోధకుడు వచ్చి, ఒక బోధకుడు వచ్చి, ఒక ధనవంతుడు వచ్చి అంటాడు, అయ్యా నేను పరలోకములో చేరాలంటే నేను చేయాలని అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉంటాడు, నువ్వు యేసుక్రీస్తు చెప్తూ ఉంటారు. ఆయనకి ఏమని చెప్తూ ఉంటాడంటే, దేవుడు నీకు అనుగ్రహించిన పునరుద్ధరణ ఆదివారం పాటించు, నువ్వు సత్య మార్గంలో నీతి మార్గంలో, ఇదిగో నీకు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నీకు కలిగిన వస్త్రాలు ఒక వస్త్రం ఇవ్వు అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటాడు. లేదు ప్రభువైన యేసుక్రీస్తు నీ కలిగిన ధనవంతుల్లో 10వ దశభాగం ఇవన్నీ చెప్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అంటాడు. అయితే నీకు ఒకటి కొదువు ఉంది అంటాడు. ఏంటయ్యా కొదువు అంటే, నీకు విస్తారమైన ధనం ఉంది కదా, అది అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి అంటే మొఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ కూడా పిల్లరా మొలక చెట్టు ఎక్కించగానే, లేదు పొగడతలు కొంతమంది తొలగిపోతారు. ఇప్పుడు అలాంటి వారిని, లేదా కొంతమంది మన సన్నిధికి రాలని చెప్పి తొలగిపోతారు. కొంతమంది అనారోగ్య పరిస్థితులు వచ్చి బాగైన తర్వాత మరలేం చెప్పి తొలగిపోతుంటారు. కొంతమంది వచ్చి పిల్లరా ఇదిగో ఆరోగ్యం బాగున్న తర్వాత తొలగిపోతూ ఉంటారు. కొంతమంది వ్యాపారం వచ్చిన తర్వాత తొలగిపోతూ ఉంటారు. కొంతమంది చేతి పని లేనప్పుడు వచ్చి చేతి పని దొరికిన తర్వాత తొలగిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లరా ఇల్లు వాకలు లేనప్పుడు వచ్చి ఇల్లు వాకలు కలిగినప్పుడు మరలా తొలగిపోతూ ఉంటారు. అంటే ఎందుకమ్మా రావట్లేదంటే, ఖాళీ లేదయ్యా. ఎందుకమ్మా రావట్లేదంటే, వ్యాపారం బిజీ అయిపోయినా. ఎందుకమ్మా రావట్లేదంటే, పనిలో బిజీ అయిపోయినా. అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిని సత్య మార్గాలు వారు ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి, సత్యాన్ని తెలుసుకున్నారు. అలాంటి వారు ఒకవేళ తొలగిపోయారు అనుకో, మనం చేయాల్సిన పని ఏంటంట, ఆ ఆత్మ నరకంలో పడిపోకంట మరలా ఏం చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడండి, యాకోబు చెప్తున్నాడు, మరలా అంట పాపిని వారిని తప్పిన మార్గము నుండి, ఎవరంటే ఇప్పుడు తప్పిపోయినటువంటి వారు ఎవరు, పాపిని మరలా ఏం చేయాలంటే తప్పు మార్గముల నుండి మళ్ళించి, ఇప్పుడు తప్పిపోతే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. అవునంటారు కదండి, తప్పిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారండి, తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ మరలా వారిని తప్పుడు మార్గంలో కానీ సత్య మార్గంలోకి మళ్ళించిన వారిని మరణము నుండి ఒక ఆత్మను రక్షించావు నువ్వు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఆ మరణము నుండి, నరకములో నుండి, అగ్ని గంధకములో నుంచి నిత్యము ప్రియులారా ఇదిగో పురుగు సావదు, అగ్ని ఆరదు, అలా నరకం నుండి తప్పించి రక్షించా కాబట్టి ఇప్పుడంట పాపములను కప్పివేయమని తాను తెలుసుకొనవలను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షించావు కాబట్టి అంట పిల్లరా మళ్ళించారు కాబట్టి అనేకమైన పాపములు ఏమవుతాయండి, ఇప్పుడు నీవు నేను కూడా అనేకమైన పాపలు చేస్తుంటాం, వారు కూడా పాపం. ఇప్పుడు ఆ పాపాలన్నీ ఏమైపోతాయంటే వారి మన కూడా కప్పివేయబడతాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. తీర్పులోకి రాబోవు ఇంకా, ఎందుకంటే తప్పిపోయిన ఒక ఆత్మ నువ్వు రక్షించావు, కాపాడావు. ఇప్పుడు ఆత్మని నువ్వు రక్షించావు, నీవు కూడా దేవుని సత్యమైన మార్గాలు ఉన్నాయి. కానీ నీ తప్పులు, నా తప్పులు, ఆయన తప్పులు కూడా ఏమవుతాయంటే పిల్లరా మరలా జ్ఞాపకమునకే రావు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉంటాడు, ఎందుకు ప్రియులారా అని అంటే పిల్లరా మరణముడు ఒక ఆత్మను రక్షించాడు కాబట్టి. అందుకే చూడండి ఎలాగ తొలగిపోతారు, ఎలాగ తప్పిపోతారని అంటే ప్రియులారా 1 తిమోతి పత్రిక 6:10 ఏమైనా ఉంటుందంటే, 1 తిమోతి పత్రిక 6:10 ఎందుకనగా ధనాపేక్ష
సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు తొలగిపోతుంటారండి చాలామంది, ఎందుకు తప్పిపోతూ ఉంటారు చాలామంది అంటండి? ధనాపేక్షకి సమస్తమైన మనం ఏం చేస్తూ ఉంటామండి? సంపాదించాలి కాదనట్లా, ధనం సంపాదించాలి. ఎంత సంపాదించాలి? మనకు సరిపడేట్టే. కానీ మనము అత్యాశ కంటే అయ్యా నాకు అక్కడ కోట్లు లేవయ్యా, లక్షలు లేవయ్యా అనమాకండి. మా అనుదిన ఆహారానికి మనకు చాలు, మన అవసరతలకి మనకు చాలు. 6 రోజులు దేవాదేవుడు కష్టపడమన్నాడు, 6 రోజులు కష్టపడు, కానీ 7వ రోజు ప్రభువుకి పో. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 6 రోజులు కష్టపడమన్నాడు, 6 రోజులు ఏ పని చేస్తావో కష్టపడు, పని చేయి, కానీ 7వ రోజు మాత్రము ప్రభుకి ఏమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ధనాపేక్ష ఏమైపోతుందంటే ఇప్పుడు పిల్లరా ఎలాగుంటుందనంటే పిల్లరా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలలోనూ తమ్మును తామే ఎవరు పొడుస్తున్నారు? వాళ్ళే ఎవరైనా పొడుస్తున్నారంట? నానా బాధల్లోనే తమ్మును తామే పొడుచుకుంటున్నారు. కారణం ఏంటి? సత్యవాక్యాన్ని వినట్లేదు, జీవవాక్యాన్ని వినట్లేదు. సరిదిద్దేవారు లేరు, సరిచేసేవారు లేరు. సరిచేసేవారు లేకపోతే పిల్లలు ఏమైపోతూ ఉంటారండి? పిల్లలు పాడైపోతారు. యవ్వన కాలంకి వచ్చారు, వారి జీవితం అంధకారం అయిపోతూ ఉంటుంది. వాడు తాగుబోతుడుగా, తిరిగిపోతుడుగా వారు తిరుగుతూ ఉంటాడు, ఒక రౌడీగా తిరుగుతూ ఉంటాడు, ఒక హంతకుడుగా తిరుగుతూ ఉంటాడు, నరంతుడిగా తిరుగుతూ ఉంటారు, వ్యసనాల బానిస అయిపోతూ ఉంటారు. చెప్పిన మాట ఎవరు వినరు. ఇప్పుడు తాను ఏమైపోతున్నా పొడుచుకుంటూ ఉంటాడు. తనకి ఎక్కడికి వెళ్ళినా పని కావాలనుకుని ఎవరు వారిని ఎవరు కూడా ఆదరించరు, ఎవరు కూడా వారిని చేర్చుకోరు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే పిల్లరా, విశ్వాసము నుండి, లేదు తల్లి చెప్పిన మాటల నుంచి, తండ్రి చెప్పిన మాటల నుంచి, లేదు దేవుడు చెప్పిన మాటల నుంచి, సేవకుడు చెప్పిన మాటల నుంచి విశ్వాసముడు తొలగిపోతున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తప్పిపోయిన కుమారుడు మనం చూడవచ్చు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు పిల్లరా కుమారుడికి ఏమి నీకు నోటు లేదు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. తన దగ్గర పిల్లరా తన తండ్రి దగ్గర కొన్ని 100 మంది పని వాళ్ళు ఉన్నారు. ఒక రమ్మంటే వస్తుడు, పొమ్మంటే పోతూ ఉంటాడు, ఏది కావాలో అది అందిస్తూ ఉంటారు. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చే, నా వాట నాకు ఇచ్చావంటే నేను వ్యాపారం చేసుకున్నానంటే తండ్రి మారు మాట్లాడకంట, అయ్యో నా కుమారుడితో ఎందుకు నేను విభేదించాలని చెప్పి తనకు రావాల్సిన వాట ఇచ్చిస్తే వాట తీసుకెళ్ళి ఏం చేశారండి? దుర్వ్యాపారము చేసి ధనమంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత తన దగ్గర పిల్లలు ఎవరు లేరు, ఆదరించినంటే వారు లేరు, వాదార్చినంటే వారు లేరు. తన దగ్గర ధనం ఉందని చెప్పు విస్తారంగా చుట్టుపక్కల స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉండవచ్చు తన చుట్టూ, ఎందుకంటే ధనం ఉంది కాబట్టి. వ్యాపారం చేసినప్పుడు మంచి ఐడియాలు ఇచ్చినట్టు వారు ఉంటారు. ఆ దుర్వ్యాపారం ద్వారా ధనవంతా పాడు చేసుకున్న తర్వాత ఒక్కడు కూడా ఆదరించినట్టు లేరు, పని ఇచ్చినట్టు వాడు ఎవడు లేడు. తర్వాత ఆకలికి అలమటిస్తుంటే ఏం చేయాలనుకున్నాడు? ఏ పని ఒప్పుకున్నాడు? పందులను మేపడానికి ఒప్పుకున్నాడు. ఆ పందులకేసే పొట్టుని సైత్యం తిని తన కడుపుని నింపుకోవాలనుకున్నాడు, ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కారణం ఏంటి? విశ్వాసం నుండి తొలగిపోయాడు. ఏం చేయాలండి? ధనము సంపాదించాలని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ ధనమే సమస్తమైన కీడులకు మూలము. ఆ కీడు మూలమైపోయేసరిగా అది ఇప్పుడు ఏం చేసాడంటే నానా బాధలను తమ్మును పొడుచుకుని నానా బాధలు పడేసిందాన్ని. తర్వాత ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు కదా, నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు ఇప్పుడు అన్నం దొరుకుతుంది కదా, నా తండ్రికిను పరలోకముందున్న దేవునికి ఎవరికంటండి? తండ్రికిను పరలోకము ఇద్దరికి. చూడండి ఆ మాట ఉంటుంది లోకసువార్త 15వ అధ్యాయంలో. లోకసువార్త 15వ అధ్యాయము 'అప్పుడు నా కుమారుడు
అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసింది. ఎవరికంటండి? పరలోకమునకి ఎందుకు పాపం చేసి ఉన్నాడు అనేది దేవుడికి, తండ్రికి పాపం చేసి ఉన్నాడు. మనము కూడా పిల్లలు అనుకుంటాం, నేను దేవుడికి ఎక్కడ పాపం చేస్తుంటానని. నువ్వు అనుభవపూర్వకంగా దేవుని తెలిసిన తర్వాత, అనుపూర్వకంగా సత్యం తెలిసిన తర్వాత, అనుపూర్వకంగా నీతిని తెలుసుకున్న తర్వాత నువ్వు తొలగిపోకూడదు, తప్పిపోకూడదు. అనుపూర్వకంగా తెలియకపోయినప్పుడు నువ్వు తప్పిపోయి తొలగిపోయినావు అనుకో, అది నీకు మేలే. కానీ అనుపూర్వకంగా తెలిసి తొలగిపోయావు అనుకోండి పిల్లారా, అది దేవుడికిను, ఇదిగో ఈ లోకముందు భౌతికపరంగా తండ్రికిను నువ్వు పాపం చేసినంటి వాడివే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. అయ్యో తండ్రి, నీకును పరలోకమున్న తండ్రికి నేను పాపం చేసి ఉన్నాను, హల్లెలూయా, పాపం చేసి ఉన్నానని చెప్తున్నాడు పిల్లరా. అయితే పిల్లలు ఈరోజు అలా తొలగిపోయినట్టు వారిని మనం ఏం చేయాలనంటే పిల్లరా, అలా తప్పిపోయినట్టు వారిని ఏం చేయాలంటే మరలా మనం ఏం చేయాలంటే పిల్లరా, దేవుని సన్నిధికి నడిపించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగ నడిపించినప్పుడు ఒక ఆత్మను మనము రక్షించినట్టు వరకు ఉంటాం. ఆ ఆత్మను రక్షించడమే కాదు పిల్లరా, ఇప్పుడు ఆయన పాపంలో మన పాపములు కూడా ఏమైపోతాయంటే అనేకం కప్పివేయబడతా ఉంటాయి. హల్లెలూయా. మనం రక్షించలేకున్నప్పుడు ఆ పాపిగానే ఉండిపోతాడు. మన పాపములు కూడా కొన్ని ఏమై ఉంటాయంటే పిల్లరా, దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అలాగ అప్పచెప్పవలసినప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, ఏమనంటే పిల్లరా, రండి మన వివాదములు తీర్చుకుందాం అంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలంటాడండి? రండి మన వివాదం తీర్చుకుందాం. ఏంటి మన వివాదములు అంటే, దేవుని మాట మనం వినకపోవడమే మన వివాదము, దేవుని ఆజ్ఞను మనం తిరస్కరించడమే మన వివాదం. దేవుని ఆజ్ఞను మనం ఏంటి తిరస్కరిస్తున్నామంటే పిల్లరా, దేవుడు చెప్తున్నది ఏంటి? నువ్వు రక్షించబడి ఇంకొకరిని రక్షించు. ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు బ్రతుకు, ఇంకొకరిని బ్రతికించు అని చెప్తున్నాడు. నువ్వు జీవించు, ఇంకొకరు జీవింప చేయని చెప్తున్నాడు. నువ్వు సత్య మార్గం నడు, ఇంకొకరు సత్య మార్గం నడిపించని చెప్తున్నాడు. నువ్వు నీతిని అనుసరించి ఇంకొకరు నీతి మార్గాలు నడిపించని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను బ్రతికితే చాలు, నేనుంటే చాలు, నేను బ్రతికితే చాలు, నేను నడిస్తే చాలు అని చెప్పి మనం నడుస్తున్నాము, మనం ఉంటున్నాము. మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం ఏం చేస్తున్నాం? చంపేస్తున్నాం. అవునంటారు కదంటారా? నేను బ్రతికితే చాలు అనుకుంటున్నాం, నేనుంటే చాలు నేను దేవుడి దగ్గరికి వెళ్తే చాలు అనుకుంటాను, నేను బ్రతికుంటే చాలు, నీ నీతి మార్గం అనుసరిస్తే చాలు, నీ సత్య మార్గం అనుసరిస్తే చాలు నేను అనుకుంటున్నాం. కానీ నా కుటుంబ సభ్యులు నేనేం చేస్తానండి? చంపేస్తుంటాను. ఎవరికి అప్పు చెప్తున్నాను? అగ్నికి అప్పు చెప్తున్నాను, అపవాదికి అప్పు చెప్తున్నాం, శాతానికి అప్పు చెప్తున్నాం. అనుపూర్వకంగా తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే, దేవుని దగ్గర మనం రక్షణ పొందుకున్న మనము ఇంకొకరిని రక్షించలేకపోతున్నాం, సత్య మార్గంలో నడిపించలేకపోతున్నాం. ఈ వాక్యం వింటున్న మనం ఏం చేయాలంటే పిల్లరా, దేవుని దగ్గరికి మనం ఏదైనా దగ్గర రక్షించబడాలనుకున్నామో ఇంకా అనేక మందిని మనం రక్షించలేము. ఒక్క వ్యక్తినైనా మనం ఏం చేయాలండి? రక్షణలోకి నడిపించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.